విజయవాడ అడ్వకేట్ ఇన్ విజయవాడ బెజవాడ బార్ అసోసియేషన్ నుండి వచ్చాను. అందరికీ నమస్తే అండి. నా పేరు కొల్లా జయశ్రీ. నేను బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ ప్రొటెక్షన్ ఫర్ లాయర్స్ అనే దాని కింద ప్రోగ్రాం జరుగుతోంది. ఇక్కడ 50 hours నిరాహార దీక్ష చేయడానికి ఇక్కడ డిసైడ్ చేసుకున్నారు. మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. ఇక్కడ మనకి విజయవాడ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా లాయర్స్కి ప్రొటెక్షన్ అనేది లేదు. రకరకాలుగా సొసైటీలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మామూలుగా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో చాలా సర్వీస్ చేస్తూ ఉంటాం బయట. అలాగే మా కోర్టు దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మన లాయర్స్కి ప్రొటెక్షన్ అనేది సొసైటీలో లేకుండా పోయింది. నాట్ ఓన్లీ ఇన్ ద సొసైటీ, రాజకీయ నాయకుల నుంచి కానివ్వండి, క్లయింట్స్ నుంచి కానివ్వండి. ఎవరైనా క్లయింట్ ఇప్పుడు ఒక కేసు ఆర్గ్యూ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఓడిపోవడం అనేది న్యాచురల్. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు వచ్చి లాయర్స్ మీద అటాక్ చేయడం కానీ, వాళ్ళని చంపేయడం కానీ, వాళ్ళని కొట్టడం అలాంటివన్నీ చేస్తే అలా ప్రతి కేసులోనూ గెలుపు ఓటమి అనేది రెండూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఓటమిని యాక్సెప్ట్ చేయాలి. మనం ముందు కోర్టుకు వచ్చే ముందే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. గెలుస్తామా లేదా అనేది ఎవరు చెప్పలేము. ఒక్కొక్కసారి ఓడిపోయిన వాళ్ళంటే వాళ్ళలోనే ప్రాబ్లం ఉండొచ్చు, ఆ కేసులోనే ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి అక్కడ జడ్జి గారు మనం డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ లాయర్స్ ఏమి ఉండదు. వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు ఆర్గ్యూ చేస్తారు. మన క్లయింట్ని గెలిపించుకోవడానికే ట్రై చేస్తారు ఎవరైనా. ఆ గ్లడ్జ్ కానీ ఆ పగ మనసులో పెట్టుకొని లాయర్స్ మీద అటాక్స్ చేయడం అనేది జరుగుతుంది. మన హైదరాబాద్లో కూడా నాగలక్ష్మి గారు అండ్ ఇంకొక నరసింహారావు గారు ఆయన పేరు, ఆయన్ని మర్డర్ చేయడం జరిగింది. సో ఇలాంటి వామన్ రావు గారు నాగలక్ష్మి గారిని హైదరాబాద్లో మర్డర్ చేయడం జరిగింది. ఇద్దరే అడ్వకేట్సే. కాబట్టి ప్రజలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మన లాయర్స్ దగ్గరికే వెళ్తారు, కోర్టు దగ్గరికే వెళ్తాం మనం. కోర్ట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ టు గివ్ జస్టిస్ టు ఎనీబడి ఇన్ ద సొసైటీ. కాబట్టి కోర్టు దగ్గరికి వెళ్లకుండా అనేది ఏ ప్రాబ్లం సాల్వ్ కాదు. కాబట్టి ప్రజలు అందరూ కూడా లాయర్స్కి కోఆపరేట్ చేస్తేనే మన న్యాయాన్ని గెలిపించుకోగలుగుతాము. ఈ సొసైటీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా, ప్రజలకి జస్టిస్ న్యాయం జరగాలన్నా కూడా లాయర్స్ అనేది క్షేమంగా ఉండాలి. మనం భయం లేకుండా మన కేసులను ఆర్గ్యూ చేసుకునే పరిస్థితిలో మనం ఉండాలి. రోజు రోజుకి కూడా రకరకాలైనటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా న్యాయానికి హాని జరుగుతోంది. ఒక లాయర్స్కే కాదు, ఒక న్యాయం మొత్తం కూడా హాని జరగడం కానివ్వండి. ఇంజస్టిస్, సొసైటీలో ఇంజస్టిస్ ఎక్కువ పెరిగిపోవడానికి అవకాశం అనేది పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. కాబట్టి అలా కాకుండా ప్రజలందరూ అర్థం చేసుకుని, రాజకీయ నాయకులు కానివ్వండి, పోలీసులు కానీ అర్థం చేసుకుని లాయర్స్కి కోఆపరేట్ చేయాలి. న్యాయాన్ని బ్రతికించడంలో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. పోలీసులు కూడా మన లాయర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి సరైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది అడగాలి. అదే కాకుండా లాయర్స్ మీదనే ఎగైనెస్ట్గా పోలీసులు కేసులు పెడుతున్నారు. అది చాలా అన్యాయం. వాళ్ళ పర్సనల్ గ్రడ్జెస్ మనసులో పెట్టుకొని లాయర్స్కి అన్యాయం చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా అందరినీ సమానంగా చూడాలి. లాయర్స్కి సమానంగా న్యాయాన్ని ప్రజలకి అందించే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసి సమాజంలో న్యాయాన్ని నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాను. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. అదేవిధంగా వన్ మోర్ రిక్వెస్ట్ అండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా, ఇదొక్కటే కాదు, ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ప్రతి బార్ ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది. సో ప్రతి బార్ ప్రెసిడెంట్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.